హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని మా మదర్ మా ఇంటికి వచ్చారండి ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్. మమ్మీ గవర్నమెంట్ హై స్కూల్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడే మా దగ్గరికి రాగలరు. డాడీ తోడు లేకుండా లాంగ్ జర్నీ చేయడం మమ్మీకి అసలు ఇష్టం ఉండదు అండ్ కొంచెం భయపడతారు కూడా. కానీ పాపతో నేను కొంచెం ఇబ్బంది పడుతున్నానని ఈ 1 month నాకు తోడుగా ఉందామని వచ్చారు. ఉన్న కొద్ది రోజుల్లో చిన్న చిన్న అవుటింగ్స్కి వెళ్ళాము. శిల్పారామం, లులు మాల్, ఏఎంబి మాల్ ఇలా. లాస్ట్ టైం ఫ్యామిలీ అందరితో వచ్చినప్పుడు చాలా ఏరియాస్ కవర్ చేసాము. చార్మినార్, ట్యాంక్ బండ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఇలా కొన్ని. అది కాకుండా మమ్మీ ఎక్కువగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడే పర్సన్ కాదు, ఇంట్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తారు. కానీ బలవంతంగా బయటికి తీసుకెళ్ళాము. మా మమ్మీ ప్యూర్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ ముట్టుకోరు అని కాదు, నాన్ వెజ్ తినడానికి అస్సలు ఇష్టపడరు. సో ఆకుకూరలు, అలసందులు, రాజ్మా పిక్కలు ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు. సో లులుకి వెళ్ళినప్పుడు మేక్ యువర్ ఓన్ సలాడ్ చూసి తీసుకున్నారనమాట. సో నేను కూడా ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. తీసుకున్నప్పుడు నా ఎగ్జైట్మెంట్ తినేటప్పుడు లేదు, సాల్ట్ కూడా వేయకుండా ఉంటుందని నాకు అస్సలు తెలీదు. ఎప్పుడు లులు మాల్కి వెళ్ళినా నేను స్ట్రాబెరీస్ కంపల్సరీ తీసుకుంటానండి. మా పాపకు చాలా ఇష్టం అవి. మా ఏరియాలో రెగ్యులర్గా బయట దొరకదు, సో వెళ్ళినప్పుడే మిగతా ఫ్రూట్స్ కూడా తీసుకుంటాము. బుజ్జిది హాయిగా బొజ్జుంది వాళ్ళ నాన్న దగ్గర. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను ఒకటి రియలైజ్ అయ్యి చెప్పాలనిపించి చెప్తున్నాను. మదర్స్ ఆర్ సో సింపుల్ కదండి. చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ మన జనరేషన్లో వాళ్ళు పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీలు ఎన్నున్నా ఇంకో కొత్త రకం టేస్ట్ వస్తే బాగుండు అనుకుంటాం. అందుకే వాళ్ళకి 50s, 60sలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి 30sలోనే వస్తున్నాయని అనిపిస్తుంది. సో ఇదండి వీడియో. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.